హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. మనం ఔట్ సైడ్ రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో ఏదైనా తిన్నప్పుడు మనం కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటానండి ఔట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు. మీరు కూడా అలా అనుకుంటే ఈ ఛానల్‌ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను హోటల్ స్టైల్‌లో సింపుల్‌గా, ఈజీగా ఆలు పరోటాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మాత్రం ఇంకెప్పుడు కూడా ఔట్ సైడ్ తినాల్సిన అవసరమే ఉండదండి. అంత టేస్టీగా, పర్ఫెక్ట్‌గా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. పరాటా ఫేవరెట్స్ వాళ్ళందరూ కూడా పిండి అయితే నేను కలిపి పెట్టేసుకున్నానండి. అది మామూలే కాబట్టి నేను చూపించడం లేదండి. ఆలు మిక్చర్ మాత్రం చూపిస్తున్నానండి. ఉడికించిన పొటాటోస్‌ని ఇలా స్మాష్ చేసి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్‌కు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులో ఒక సీక్రెట్ ఏమంటే మనకి పర్ఫెక్ట్‌గా పరోటాలు రావటానికి ఆలూని ఉడికించిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని అందులో చుట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. అప్పుడే ఆలూలో ఉండే తేమంతా కూడా పీల్చేసుకొని మనకి పరోటాలు ప్రెస్ చేసుకునేటప్పుడు తడి లేకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఈ సీక్రెట్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. ఈ విషయం అయితే అందరూ కూడా గుర్తుపెట్టుకొని చేయాల్సిన విషయం అండి. ఇలా బాగా మొత్తాన్ని కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఇలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో స్టఫింగ్ అయితే చూసారుగా. మీరు కూడా ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా అయితే నేను చూపించిన విధంగా వస్తుందండి. మీరు కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు పిండిని అయితే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సాల్టు అలాగే గోరువెచ్చని నీళ్లు వేసేసి బాగా కలిపి కలిపిన తర్వాత ఒక క్లాత్ అయితే తడి క్లాత్ వేసేసి ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. పిండి మనం కలిపేదాన్ని బట్టి, రెస్ట్ ఇచ్చేదాన్ని బట్టి మన పరోటాలైతే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితుందండి. ఇలా ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి రోల్‌ని తీసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్‌ని 1 ½ స్పూన్ తీసుకొని, ఈ స్టఫింగ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళేలాగా కవర్ చేసుకుంటూ, వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని కూడా స్టఫింగ్ బయట రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మనం బొబ్బట్లలో పూర్ణం ఎలా స్టఫ్ చేసుకుంటామో అదే విధంగానండి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ మెత్తగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నెమ్మదిగా ఈ పిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా స్మూత్‌గా రౌండ్‌గా మనకి కావాల్సిన షేప్ వచ్చేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పరాటా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద అయితే నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వేడి వేడి పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాను వేసి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఈ పరోటాని కాల్చేటప్పుడు మన బటర్ యూస్ చేస్తే మరింత టేస్టీగా వస్తాయండి. ఈ పరోటాలు అయితే చూసారుగా ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వేడి వేడిగా ఆవకాయతో అయినా లేదా పెరుగు పచ్చడితో అయినా సర్వ్ చేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అలాగే వెన్నెలాగా కరిగిపోతుందండి నోట్లో ఒక్కొక్కటిగా వేసుకొని తింటూ ఉంటే. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా ఆలు పరాటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్‌గా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేయండి. మీ ఇంట్లో అందరూ కూడా మీకు ఫిదా అయిపోతారండి. ఇంకెప్పుడు కూడా ఔట్ సైడ్ వెళ్ళి ఆలు పరాటాలు తినాలని అనరండి. కావాల్సినప్పుడల్లా ఇంట్లోనే చేసి పెట్టమని అంటారండి. సూపర్ టేస్టీగా ఉండే ఆలు పరాటాలు ప్రిపేర్ చేసేసాను చూడండి. మెయిన్ ట్రిక్ ఇందులో పిండి నానబెట్టుకోవడం, అలాగే ఆలు మిక్చర్‌ని ఉడికించిన తరువాత పొడిగుడ్డలో వేసి ఉంచడమేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.